చిగపోసిన కళ్ళలన్నీ దోసిలి నిండా నింపిస్తా చేతులు తాకిన స్నేహంలా ముట్టుకున్నావా దీన్ని ఏమంటారు? సీటెడ్ బెంచ్ ప్రెస్. సీటెడ్ బెంచ్ ప్రెస్. అబ్బా చూసారు కదండి, అస్సలు లేవట్లేదు. సీటెడ్ బెంచ్ ప్రెస్ అంట. అంటే ఒకేసారి సడన్గా రాదు, ఇది చాలా సాధన చేస్తూనే వస్తుంది. వీళ్ళు ఎన్నో రోజులు చేస్తున్నారు కాబట్టి ఇది లేవడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి నాకు లేవడం లేదు. మీరు కూడా రండి, ఫిట్నెస్ జిమ్లో వచ్చి ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ నేర్చుకోండి. చాలా కష్టం ఉంది గురు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేది లాస్ట్ చెస్ట్ లో రొటీన్. అదేమో చెస్ట్ పుల్ ఓవర్. పుల్ ఓవర్. ఓకే, అది మనం బెంచ్ మీద హారిజాంటలీ లై డౌన్ చేసి డంబుల్ పట్టుకొని చేయాలి. రండి చూద్దాం, ఒకసారి చూద్దాం రండి. At my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? చెస్ట్ తర్వాత మనం చేయకూడదు షోల్డర్. షోల్డర్. ఒకసారి మీరు చూపిస్తారమ్మా, మా ప్రేక్షకుల కోరిక. సార్ చూపించండి. ఫస్ట్ మనం షోల్డర్ రొటీన్ లో ఏమంటే షోల్డర్ సింగిల్ హ్యాండ్. ఫస్ట్ మనం చిన్న డబ్బు ఓకే, ఎల్బోస్ షోల్డర్ లెవెల్కి పెట్టాలి. ఓకే, ఫస్ట్ రైట్ హ్యాండ్ మళ్ళీ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ సేమ్ 4 సెట్స్ విత్ 15 రెప్స్. సో దీంట్లో ఏమంటే I just wanna be free. I wanna be all I can be. But right now, ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే షోల్డర్ I wanna పంప్ be all అవుతుంది. I can be. ఓకే. సో దీంతో మనకి షోల్డర్ బ్రాడ్ అవుతుంది. I wanna be all I can be. సో ఇప్పుడు దీని తర్వాత సేమ్ ఇది కూడా మనం స్మాల్ వెయిట్ ఓకే. నుంచి హై వెయిట్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు షోల్డర్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం చేసే షోల్డర్ ఎక్సర్సైజ్ సేమ్. ఇప్పుడు నెక్స్ట్ మనం చేసేది షోల్డర్ సైడ్ లాటరల్. షోల్డర్ సైడ్ లాడర్. సైడ్ లాటరల్ సైడ్ షోల్డర్ సైడ్ షోల్డర్. షోల్డర్ బాల్ సైడ్. ఇంకా చూపిస్తారా? I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just want. షోల్డర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం చేయబట్టి షోల్డర్ ఫ్రంట్ లాటరల్, ఇది ఫ్రంట్ ఫార్వర్డ్. ఓకే, సో ఇప్పుడు మనం చేసింది సైడ్ షోల్డర్. సైడ్ షోల్డర్. ఇప్పుడు మనం చేసేది ఫ్రంట్ షోల్డర్. ఫ్రంట్ షోల్డర్. ఇంకా చూపించండి.